నెల్లికుదురు మండలం మాది జామతండ విలేజ్. నా పేరు గుగుల వెంకన్న. చెప్పండి వెంకన్న. అయితే నేను 28 తారీఖు 15,000 రూపాయలు కట్టాను ఆల్రెడీ. ఓకే. అయితే బ్యాంక్ మేనేజర్ గారిని అడిగితే ఏమంటాడంటే 30 తారీఖు రా అన్నాడు. ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తే ఎమ్మెల్యే గారు ఏమంటాడంటే ఆల్రెడీ అది జియో పాస్ చేస్తారు అని ఎమ్మెల్యే గారు అదే గైడ్ లైన్స్ వస్తాయని చెప్తాడు. ఎవరా ఎమ్మెల్యే? మురళీ నాయక్. మాకు చాలా దగ్గర. నాది కూడా కాంగ్రెస్ పార్టీ. నేను ఇక్కడ లీడర్. కాంగ్రెస్ పార్టీ లీడర్ వా? ఏమంటాడు మరి మీ ఎమ్మెల్యే? ఎప్పుడు వస్తాయట గైడ్ లైన్స్? అడిగినావు మరి? అయితే 30 తారీఖు పో అంటాడు. ఏ 30? ఇప్పుడు ఈ 30 పో అన్నాడు. పోయి 30 తారీఖు పోయి అలా ఖాళీగా ఏం చేయాలి మరి? డబ్బులు ఏం రాలేదని అడిగితే వస్తాయి 30 తారీఖు ఎలా అంటారు. నిర్ణయం మీరు చూస్తే లేకుండానే ఉన్నది. దసరా లోపని చెప్పారు కదా వార్తలలో. దసరా లోపల ఇది మేము కట్టుకున్నాం కదా. ఇప్పుడు మేము కట్టిన వాళ్ళం. అదే కట్టిన వాళ్ళతో పాటు టెక్నికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళందరూ కూడా క్లియర్ చేస్తారు అని అన్నారు. ఆ మాట అనలేదు కదా మళ్ళీ. అదే అది అంటారు, ఇది అంటారు, ఏది అనలేదని చెప్తారు మళ్ళా. నేను అదే అడుగుతున్నానని. యాక్చువల్ గా రేషన్ కార్డు గ్రూపింగ్ ఏదైతే అయిందో, ఫ్యామిలీ గ్రూపింగ్, వాళ్ళకి టెక్నికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఈ మంత్ ఎండ్ లో పడిపోతాయని చెప్పిండు. అది ఎలాంటి ఏం లేదన్న, సింగిలే. అదే ఒకటే ఎక్స్ట్రా అమౌంట్ కట్టుకున్న వాళ్ళకి ఇప్పట్లో అయ్యేటట్టు లేదు. ఎవరితోనైతుంది? ఇవి ఎక్స్ట్రా అమౌంట్ గైడ్ లైన్స్ వస్తేనే వస్తుంది. అదే మరి వాళ్ళు చెప్పాలి కదా. చెప్తలేరు. అదే మంత్రి ఏమన్నాడు మొన్న? మంత్రి చెప్తాం మేము డిసిషన్ తీసుకుంటామని చెప్పిండు. తెల్లారచ్చి ఏమన్నాడు? మేము ఎక్కడ చెప్పినాం, మీరే అనుకుర్రు, మీరే రాసుకుర్రు, మీరే అడుగుతురు అంటుండు. 10 సార్లు అన్నాడు. 10 సార్లు అన్నాడు మీరు మిగిలింది కట్టుకుంటే అయిపోతుంది. పొంగులేట్ అన్నాడు, బట్టి అన్నాడు, ఈయన అన్నాడు, సీఎం అన్నాడు, అందరూ అన్నారు. ఏ కట్టంగానే కాదు, నా దగ్గర వీడియోలు ఉన్నాయి. కట్టిన మరుక్షణం అన్నాడు రేవంత్ రెడ్డి. అయితే అది పంపి అన్న. రేవంత్ రెడ్డి మొన్న చెప్పిన మాట కట్టిన మరుక్షణం. రీసెంట్ ఒక సభలో 2 లక్షల రూపాయల కంటే పైన ఉన్న వాళ్ళకు కట్టిన మరుక్షణం అన్నాడు. సీఎం గారి కన్నా లేకుంటే మంత్రుల గారి కన్నా సీఎంఏ మనకు సీఎంతోనే ముచ్చట. చెప్పింది ఆయన్నే, ఇచ్చింది ఆయన్నే మాట. అప్పుడు కూడా అధ్యక్షుడు హోదాలు ఆయన్నే చెప్పిండు. ఇలా ఆయనే చేయాలి. 10 సంవత్సరాలు కష్టపడి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళతో ఎగలేక పార్టీలను గెలిపిస్తాయి. వీళ్ళు కూడా మాకు ఇట్లా చేస్తే మేము ఎట్లా మరి? మీరు కాంగ్రెస్ వాళ్ళు, ఇంకా మేము కాంగ్రెస్ వాళ్ళమే. మాకే కాలేదు. మాకైతే మా జనాలు అయితే మా ఇచ్చ తీసుకున్నారు. ఒక 15-20 మంది కాదు ఇక్కడ మా గ్రామ పంచాయతీ. 2 లక్షల పైన ఉన్నారు. రోజు వచ్చి ఏందన్నా మాకు కాలేదు అదే ఇట్లాంటి పరిస్థితి ఉన్నది. మండలాల్లో అయితే చాలా మంది ఏఓ ఆఫీస్ కాడ మన ఏఓ ఆఫీస్ ఉంటది కదా. అవునవును, అగ్రికల్చర్ ఆఫీస్. బ్యాంకులలో అయితే ఘోరంగా తిరుగుతాడు. మామూలు ఒకటైతే ముసలోడు అయితే పాపం ఆయన రోజు ఆయన భార్య బాగలేక సైకిల్ వేసుకొని తిరుగుడు. ఆయన ఈనాడు కూడా ఈనాడు అంటే ఏం తెలుస్తుంది పాపం. గడికి పోతే చేస్తారేమో అని ఆశ. ఈ పరిస్థితులు ఎట్లా? అదే ఇప్పుడు వాళ్ళకి తెలియదు, ఐడియా లేదు. వీళ్ళేమో ప్రభుత్వం కరెక్ట్ గా చెప్పి సావది. ఇప్పుడు వీళ్ళేంది, ఒకసారి బ్యాంక్ మేనేజర్ కలిస్తే చేస్తాడేమో, ఒకసారి ఏవో చేతులు ఉంటదేమో, ఆయన సంతకం పెడితే అయిపోతుందేమో అని బాధలకు తిరుగుతారు కదా. ఇప్పుడు మేము చేసేదే వాళ్ళు ఏకున్నా ఏమంటే మేము కూడా రెన్యువల్ చేసుకుని ఒక 10,000-20,000 తెచ్చుకొని అప్పు తెచ్చుకున్నాము. మొన్న అప్పు తెచ్చుకొని కట్టుకున్నాం అన్న మేమైతే. అదే అంటున్నా, అప్పు చేసే కట్టాలి కదా. మరి రైతుల పరిస్థితి అదే కదా. పట్టులు ఉన్న కాడికి అదే వర్షాలుగా గట్లపోయినాయి, అయిపోయినాయి. నాణం చెప్తారు. రైతుల పరిస్థితి వస్తే మరే ఘోరంగా ఉన్నది. వాళ్ళు మరి ఏమనుకుంటారో, మరి ఎట్లా అనుకుంటారో, ఈ రైతులను పట్టించుకోకుంటే వీళ్ళు మరి ఎట్లా బాగుపడతారు అంటే ముందర పడతాం అనుకుంటారు. మరి ఎంత ముందర పడతారు మనం చూస్తాం కదా, ఏడిపోతాం మనం. వాళ్ళు ఏదో ఓపెన్ గా చెప్పాలి కదా. మరి కట్టుకున్న వాళ్ళకి చేస్తారా, కట్టని వాళ్ళకి చేస్తారా, మరి ఎవరికి చేస్తారా అనేది వాళ్ళు ఏం చెప్తారు చెప్పకుంటే మరి చెప్పాలి. అది చెప్పాలి. కానీ వాళ్ళకి అది లేదు. అది లేకుండా ఏమైపోయిందంటే ఏం కాదు, వీళ్ళు మళ్ళీ ఓట్ల టైంకి వస్తే ఏది పెట్టినా మళ్ళీ ఓట్లు అనగానే వచ్చేస్తారు తీయని ఆశలు ఉన్నారు వాళ్ళు. మీరు కట్టుకోరు పొర్రి మేము ఇచ్చేస్తాం, కట్టుకోరు పొర్రి ఇచ్చేస్తాం అంటే పోయి కట్టుకున్నాం బ్యాంక్ లో. అలా చెప్పారు. ఇప్పుడేమో మళ్ళీ కట్టద్దు, ఇప్పుడే మేమేం చెప్పలేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇంటికి వస్తే మా భార్య ఏమంటది అంటే, నువ్వేం పని లేదా, నీకేం పాడలేదా, మరి తిరిగి ఆయనకు ఓట్లు ఇప్పించి ఏంది నీ గోసా, నువ్వు ఎందుకు డబ్బులు పెట్టినావు, మనకి దేనికైనా పనికొచ్చాడుగా, మందువులకు దేనికి దానికి పనికొచ్చేదని మా భార్య ఇంట్లో గొడవ. ఈ బయట సరిపోతలేమో ఇంట్లో మళ్ళా. ఈ ఇంట్లో బయట కాదు ఎగలేక బయట 100 ఎగచ్చు కానీ ఇంట్లో ఒకటి ఎగలేము. ఇంట్లో ఒకటి ఎగలేము మనం. సరే అన్న, ఓకే, నేను చెప్తా, మీకు అప్డేట్ ఇస్తా.
అన్నయ్య కొంచెం నా నెంబర్ ఇది నోట్ చేసుకోండి. సరే అన్న, ఓకే ఓకే. హలో, మొన్న ఒక సభలో చెప్పిండు. హలో అన్న నమస్తే. అన్న నమస్తే, గుడ్ మార్నింగ్ అన్న. ఏమైందన్న రుణమాఫీ ఏడదాకా వచ్చిందంటే ఒక 4,25,000 మందికి చేస్తాము అనే కాడికి వచ్చింది అంతే. అంటే నా దగ్గర అది 75,000 ఉంటున్నా. అదే అదే. ఏం ఇష్యూ ఉండే మీది? టెక్నికల్ ఇష్యూ ఏమైనా ఉండనా? టెక్నికల్ ఇష్యూ ఏం లేదండి. ఇప్పుడు మీ రుణం కన్నా వడ్డీ ఎక్కువ వస్తుంది. అది టెక్నికల్ ఇష్యూ అన్న. టెక్నికల్ ఇష్యూ బ్యాంక్ మేనేజర్ అంతా మాకేం తెలియదు అని అంటారు. అదే మరి అది తెలియదు అన్నాడంటే అది టెక్నికల్ ఇష్యూనే. నీకేమైనా సంబంధం ఉందా అది? నాకేం సంబంధం లేదు. మరి ఇప్పుడు నువ్వు తీసుకున్నది ఎంత చెప్పు లోను? 54,000 అన్న. 54,000కి 54,000 దాటిందా అది? అంటే మళ్ళీ 54,000 ఎక్కువ అయిందా? కాలే కదా. మరి అది టెక్నికల్ ఇష్యూ కింద రాకపోతే నీ తప్పేమున్నది అందులో? తీసుకున్న దానికంటే వడ్డీ ఎక్కువ ఉన్నదంటే అసలు తీసుకున్న దానికంటే వడ్డీ ఎక్కువ అయితే కనబడుతుంది కదా, లెక్కలు తెలుస్తాయి కదా. సో టెక్నికల్ ఇష్యూస్ కే ఉంటాయన్న. మీరు గ్రీవెన్స్ ఫామ్ ఇవ్వండి ఒకటి, ఇచ్చేస్తే మీకు వెయిట్ చేయండి. ఇప్పుడు ఈ 4,25,000 పీపుల్కి అవుతున్నాయట. దసరాలోపు అవుతుందని చెప్తున్నారు కానీ ఇంకా ముందే అవుతాయి. ఎందుకంటే ఇప్పటికే రైతు బంధు రాలేదు, రుణమాఫీ అయితే లేదు. గ్రామాలలో పోవాలంటే బాధ అవుతుంది, వాళ్ళకి పైసలు లేవు. గీ గీ 9,000 కోట్లే చేయడం చేతనైతులేదు. ఇక వీళ్ళు 3,00,000 కోట్ల బడ్జెట్ ఇక ఏమి ముందర పడేస్తారు, వీళ్ళతో ఏమవుతుంది? అదే డౌట్ కొడతా ఉంది నాకు కూడా. ఈ 9,000 కోట్ల ఆడిన ఎంకలాడకస్తున్నారు, ఆడిన వెతుకుతున్నారు అంటే 2,80,01,00,000 బడ్జెట్ మనది. ఇప్పుడు వాళ్ళు బడ్జెట్ రిలీజ్ చేసిన దాంట్లో ఉన్నాయి కదా అన్న. 7,000 కోట్లు మిగిలినాయి అంటున్నారు కదా. 5,000 కోట్లు అన్నాడు ఫస్ట్ రేవంత్ రెడ్డి. ఫస్ట్ డే ఏమన్నాడు అంటే ఈ మాఫియా అంతా అయిపోయింది అట్లని చెప్పి టెన్షన్ పడకూరు, ఇంకొక 5,000 కోట్లు రిజర్వ్ చేసి పెట్టినాం, ఇవి మీకు వచ్చేస్తాయి అని చెప్పండి. రిజర్వ్ చేసి పెట్టినాం అని చెప్పండి ఆయన నోటి మాట. ఓకే అన్న. టెక్నికల్ ఇష్యూ కూడా అయితే అన్న ఈ మధ్యలో అదే ఇప్పుడు వీళ్ళతో అయిపోతుంది మీది కూడా. ఓకే అయిపోతుంది అన్న. టు బి ప్రాసెస్ కూడా కంప్లీట్ అవుతుంది అని చెప్పారు మనకు కూడా. సేమ్ ఏవో అదే చెప్తాడు. టు బి ప్రాసెస్ ఉందంటే అయిపోతుంది లేని, ఇది అది ఆల్రెడీ ప్రాసెస్ లో ఉందని చెప్తారు. అదే వాళ్ళకు తెలియదు, వీళ్ళకు తెలియదు. అందుకే తెలియదు అని చెప్తే బెస్ట్ కదా. మళ్ళీ ఒకవేళ ఇది అయిపోతుంది అని చెప్తే నువ్వు పోయి కొట్లాడుతావు కదా మళ్ళా. కరెక్టే, కానీ ఎందుకున్నదని ఎవడు చెప్పాలి? లోన్ తీసుకున్నది మనం, ఇచ్చింది వాళ్ళు, ఇచ్చినోడు చెప్పాలి. మనకేదైనా ప్రాబ్లం వస్తే అన్నకి ఇది ఎందుకు వచ్చింది ఇట్లాంటి స్టేటస్ చెప్పే ఎవరికి ఉంటుంది అది అవకాశం? మరి వాళ్ళే కదా చెప్పాలి. అన్ని బ్యాంకులు అట్లే మోపోయినాయి. ఇక కెనరా బ్యాంక్ అయితే ఇంకా దరిద్రం, దారుణం.